ఇంకోటి తెలుసా, బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళ బ్లడ్ టేస్ట్ చాలా బాగుంటుందంట. అందుకే దోమలు ఎక్కువగా వాళ్ళ బ్లడ్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటాయంట. అందుకే ఫ్రెండ్స్ నన్నైతే దోమలు బాగా కొడుతున్నాయి. ఈ వింటర్ సీజన్ లో ఫ్యాన్ వేసుకుంటేనేమో చలికి వణికిపోతాము, ఫ్యాన్ వేసుకోకపోతేమో ఈ దోమలు చంపేస్తాయి. కోకోనట్ వాటర్ ని స్ట్రాతో పీల్చినట్టు నా రక్తాన్ని దోమలు అయితే సేమ్ టు సేమ్ అలానే పీల్చేస్తున్నాయి. ఉన్నదే అంతంత మాత్రం బ్లడ్. రూమ్ లో నేను మా హస్బెండ్ అయితే ఉంటాము, కానీ మా ఆయన అంతగానో కొట్టవండి. నన్నైతే ఎప్పుడు కప్పుకున్నా ఏదో ఒక బొక్కల నుంచి దూరి మరీ నన్ను కుట్టిపోతాయి. నా బుగ్గలకైతే ఎన్ని ముద్దులు పెట్టేశాయో దోమలు. ఎంతైనా కుసంత అందంగా ఉంటా కదా, వాటికి కూడా ముద్దు పెట్టాలనిపించింది అనుకుంటా. అబ్బో సాలే శైలక్క, మరి ఇంత సెల్ఫ్ డబ్బా కట్టుకోకు. మీరే చెప్పండి, నేను క్యూట్ గా ఉంటానా లేదా? అందుకే నా బ్లడ్ కూడా చాలా టేస్టీగా ఉండి దోమలు కూడా ముద్దొచ్చేసాను అనుకుంటా. మొత్తానికి ఏంటి శైలక్క, నువ్వేం చేస్తున్నావు? ఇంతకీ ఏదైనా చాతబడి చేస్తున్నావా ఏంటి దోమలకి? చాతబడి లాంటిదే, కానీ మనుషులకు కాదులేండి, దోమలకి. ఇంతకు ముందు అయితే జెట్ కాయిన్స్ వచ్చేది, వాటితో పాటు ఒక స్టాండ్ వచ్చేది. ఇప్పుడైతే అవి ఎక్కడ అందుబాటులో లేవు. అందుకే ఈ దోమల అగరబత్తీలు అయితే తీసుకొని వచ్చాను. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. వీటిని భలే పిలుస్తారబ్బా, మా అమ్మ అయితే భలే పిలిచిద్ది వీటిని. ఒకటేలిగిస్తే తొందరగా చచ్చిపోవట్లేదని రెండైతే పెట్టాను. ఇంకా పిల్లలు లేని టైంలో పెట్టుకుంటే కొంచెం వాళ్ళ హెల్త్ కూడా మంచిది. నా దగ్గర అయితే ఒక మొక్కలు వచ్చిన బంగాళదుంప ఉంటే దాన్ని కుచ్చి మంచం కింద పెట్టేసి ఫ్యాన్ వేసి ఇంకా డోర్ కూడా వేసేసి నేను కూడా బయటకు వచ్చాను. అబ్బా దోమలైతే ఊపిరాడక ఆ పొగకి చచ్చిపోతాయి అబ్బా. అట్లనే కావాలి, లేకపోతే రోజు నన్ను